దినాభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ వీధి చివర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఏమని శశికుమార్ శర్మ పర్యవేక్షణలో నిర్మితమవుతున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గురువారం ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ స్థపతి రాఘవులు బృందం నిర్మిస్తున్న ఈ ఆలయం ఇప్పటికే సుందర మనోహరంగా రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు 4 రోజుల పాటు వైభవంగా ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని కృష్ణశిలతో తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పితో తయారు చేయించామని, వీటితో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి ఇతర దేవతామూర్తులతో కలిపి 9 విగ్రహాలను ఏకకాలంలో ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమంలో భాగంగా ముందుగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం రాజపురోహిత అశోక్ సింగ్ దంపతుల చేతుల మీదుగా నిర్వహించామని, విశేష శక్తి యంత్ర ప్రతిష్టా విధానంగా మార్చి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను, స్వామీజీలను ఆహ్వానిస్తున్నామని, పూర్తి వివరాలతో త్వరలోనే కరపత్ర ఆవిష్కరణ చేస్తామని తెలియజేశారు. గురువారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో పట్టణ ప్రముఖులు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ వైసీపీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయి బాలపద్మ దంపతులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు పినుమర్తి రామ్కుమార్, ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు కందులపాటి శ్రీనివాసరావు, మాడా రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, మారిశెట్టి అంజనాకుమార్, వీరవల్లి సోమేశ్వరరావు, గుడిమెట్ల సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, పివి రామలక్ష్మి, ఇక్కడ అమ్మవారి దుర్గమ్మవారి ప్రతిరూపమైన అమ్మవారి గుడి ఈ ఆలయ కమిటీ వారు సంవత్సరం లోపు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట ఈరోజు జరుగుతుంది. ఇది 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి మార్చి 4 వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ భాగస్వాములు కావాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ నడిబొడ్డులో ఈ అమ్మవారి గుడి సంవత్సరం లోపు ఈ ఆలయ కమిటీ పూర్తి చేస్తున్నందుకు జంగారెడ్డిగూడెం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతాం. మొన్న మే నెల 8వ తారీఖున వచ్చామండి ఇక్కడికి అమ్మ కనదుర్గమ్మ గుడి దగ్గర శంకుస్థాపనకి. మరి మేమైతే అనుకోలేదు ఇంత తొందరగా పూర్తి చేస్తారని. మరి సోదరుడు రాధాకృష్ణ అయితేనే మరి మిత్ర బృందం అంతా కూడా కమిటీ వారు చాలా కృషితో, పట్టుదలతో మరి చాలా అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. మరి మనస్ఫూర్తిగా కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నెక్స్ట్ మంత్ కూడా ఓపెనింగ్ అని చెప్పారు. దీన్ని అందరూ కూడా జంగాడు ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశంగా మరి అమ్మ ఆశీస్సులు ఉండాలని, మరి వీళ్ళందరికీ కూడా ఆ అమ్మ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఇస్తూ వాళ్ళందరినీ చక్కగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పట్టణానికి ఒక అమ్మవారు దుర్గా స్వరూపంలో అమ్మవారిని ఏర్పాటు చేయాలని సంకల్పించడం, మరి మారిశెట్టి రాధాకృష్ణ గారి నేతృత్వంలో కమిటీ అంతా కూడా అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలి అనే సంకల్పంతో ప్రారంభించి మరి సంవత్సరం తిరగకుండా అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ప్రతిష్టా మహోత్సవానికి కూడా ముందుకు వెళ్తున్నటువంటి శుభతరుణంలో ఏ ఆలయానికైనా ప్రధానంగా ముందు చెప్పేది ధ్వజం. ఈ ధ్వజాన్ని ఈ రోజున రథసప్తమి మహాపర్వదినం, ఉత్తరాయణ పుణ్యకాలం, ఈ రోజున ధ్వజాన్ని ముందుగా ప్రతిష్టాపన చేస్తూ మరి తదుపరి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మార్చి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు విశేషంగా అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలు ఇదే ప్రాంతంలో జరుగుతాయి. మరి భక్తులు రేపు మార్చి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవాల్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన. ఖచ్చితంగా మన లౌకిక, ఆధ్యాత్మిక పరమైనటువంటి ధార్మిక కోరికలన్నింటినీ కూడా విజయవంతంగా చేసేటువంటి క్రమంలోనే విజయదుర్గాదేవి ఆవిర్భావం జరగబోతూ ఉంది. ఈ అత్యంత వైభవపేతమైన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి తెలియజేస్తూ ఉంది. శ్రీ 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 విజయదుర్గామాత మనకి
అనుగ్రహం కలిగించడం కోసం 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరిగే మరి ఈ అద్భుతమైనటువంటి ప్రతిష్టా మహోత్సవాల్లో అమ్మవారు దివ్య విభూతులు అందుకోబోతోంది జంగారెడ్డిగూడెం పట్టణం. అందరికీ సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.